మార్నింగ్ మ్యామ్. రమ్మని పిలిచారు? శ్రీజ, నా దగ్గర ఒక ఫోన్ నంబర్ ఉంది. అది ఎవరి పేరు మీద ఉందో వాళ్ళ అడ్రస్ ఏంటో నాకు కొంచెం డీటెయిల్స్ కావాలి. ష్యూర్ మ్యామ్. ఆ నెంబర్ తీసుకునేటప్పుడు తప్పకుండా వాళ్ళ ఆధార్ నెంబర్ ఇచ్చుంటారు. తెలుసుకోవచ్చు మేడం. నెంబర్ చెప్పండి. 9959. ఓకే మేడం, ఇప్పుడే తీసుకొస్తాను. ఓకే. ప్రవళిక ఇలాంటి పని చేస్తుందని నేను ఊహించలేదు. అబ్బాయి మంచివాడైతే పర్వాలేదు, తను ఎలాంటి వాడో ఏమో. అతని డీటెయిల్స్ ఏమీ తెలుసుకోకుండా ప్రేమేంటి ప్రేమ. ఇదిగోండి మేడం, మీరిచ్చిన ఫోన్ నెంబర్ రాజేశ్వర్ గారి పేరు మీద ఉంది. శ్రీజ, ఈ పేరు అడ్రస్ అన్నీ కరెక్టేనా? అన్నీ కరెక్టే మేడం. మీకు అవసరం పడుతుందేమోనని ఒక కాపీ జిరాక్స్ కూడా తీసుకుని వచ్చాను. థ్యాంక్ యూ. నువ్వు వెళ్ళు. రాజేశ్వరి గారి పేరు మీద సిమ్ ఉందంటే రాజేశ్వరి గారికి విజయ్కి సంబంధం ఏంటి? అంటే విజయ్ గురించి సత్య గారికి తెలిసే ఉంటుంది. అన్నయ్య, నాకిప్పుడు చాలా సంతోషంగా ఉంది. మన విజయ్ ఎంతో అదృష్టవంతుడు అన్నయ్య. నిజమేనమ్మా. రాసొచ్చా, నీకు గుడ్ న్యూస్ చెప్పాలి. ఏంటన్నా అది? హోమ్ మినిస్టర్ కూతుర్ని మా చెల్లెలు రాజేశ్వరి కొడుకు విజయ్కి ఇచ్చి పెళ్లి చేయాలని నిశ్చయించారు. అన్నా, ఎంత గుడ్ న్యూస్ చెప్పారన్నా. సూపర్ అన్నా. మన విజయ్ బాబు హోమ్ మినిస్టర్ కి అల్లుడు కాబోతున్నాడా? సూపర్ అన్నా. మేడం, ఇది నిజంగా శుభవార్తే. బాబు పెళ్లి వార్త ఇంత కూల్ గా చెప్తే ఎలా మేడం? యూత్ మొత్తాన్ని తీసుకొచ్చి బాబు ఎంగేజ్మెంట్ స్టార్ట్ అయినప్పటి నుంచి పెళ్లి వరకు ధూమ్ ధామ్ గా చేద్దాం. చూసావా రాజేశ్వరి, సత్య ఎంత సంతోషపడుతున్నాడో. కల్మషం లేని మనిషి అంటే మన సత్యానే. అన్నా, ఎంగేజ్మెంట్ ఎప్పుడన్నా? ఇంకా ఫిక్స్ చేయలేదు సత్య. ఫిక్స్ చేయగానే మొట్టమొదటి నీకే చెప్తా. ఆ ఎంగేజ్మెంట్ పనులన్నీ నువ్వే చూసుకోవాలి. హోమ్ మినిస్టర్ గారికి ఒక్కతే అమ్మాయి, మన రాజేశ్వరి దేవి గారికి ఒక్కడే కొడుకు. ఎంగేజ్మెంట్ లో ఏ లోటు లేకుండా చూసుకుంటానన్నా. అన్నా, జనం మొత్తం సూపర్ సంబంధం అంటారన్నా. ఎంగేజ్మెంటే కాదన్నా, పెళ్లి ఏర్పాట్లు కూడా నేనే చూస్తా. ఇంకో విషయం సత్య, ఒక్క నిమిషం అన్నా. హలో సత్య గారు, నేను మీతో అర్జెంటుగా మాట్లాడాలి. ఎక్కడున్నారు? అన్న దగ్గర ఉన్నాను. అక్కడున్నారా? నువ్వు పని చేయి, మన టెంపుల్ దగ్గరికి వచ్చేసి. సరే, వస్తున్నాను. మీరు త్వరగా రండి. అలాగే. సారీ అండి, నేను మిమ్మల్ని కొంచెం ఇబ్బంది పెట్టాను. సారీ అక్కర్లేదు మంజు. నేనే నీకు ఒక హ్యాపీ న్యూస్ చెప్దామని ఇక్కడ కలుద్దాం అన్నాను. ఏంటండి అది? ముందు మీరు చెప్పండి. నువ్వేదో అర్జెంట్ ఇంపార్టెంట్ విషయం అన్నావు కదా, ముందు నువ్వు చెప్పు. లేడీస్ ఫస్ట్ కదా. చెప్పాలనే వచ్చాను, చెప్పకుండా అయితే వెళ్ళాను కదా. మిమ్మల్ని చూశాక నా మనసు కాస్త రిలీఫ్గా ఉంది. మీరేం చెప్పాలనుకుంటున్నారో ముందు చెప్పండి. ఏం లేదు మంజు, మన మినిస్టర్ గారి మేనల్లుడికి హోమ్ మినిస్టర్ గారి అమ్మాయితో సంబంధం ఓకే అయింది. మినిస్టర్ మేనల్లుడా? ఎస్, రాజేశ్వరి గారి ఏకైక అబ్బాయి. అతని పేరు విజయ్. అంటే ఆ విజయ్ రాజేశ్వరి గారి కొడుక? అంటే ప్రవళిక ప్రేమించింది కూడా అతన్నే కదా?